పబ్లిక్ టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఢిల్లీ ఎన్నికల ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్. వీధి రౌడీల్లో కొట్టుకున్న కాకతీయ యూనివర్సిటీ విద్యార్థులు. బాలబాలికలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని సూచించిన పాలకుర్తి సీఐ గట్ల మహేందర్ రెడ్డి. కుప్పం ఎక్సైజ్ కార్యాలయం ఎదుట ఈడియ కులస్తుల నిరసన. ఘనంగా విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవ వేడుకలు. ముఖ్య అతిథిగా కలెక్టర్ ప్రావీణ్య. సినిమాలు ఎక్కువగా చూస్తావా, డైలాగులు చెప్తున్నావంటూ గర్భిణీ స్త్రీని టార్చర్ పెట్టిన వైద్యులు. ఇక వివరాల్లోకి వెళ్తే, పెద్దపల్లి జిల్లా గోదార్ఖని పట్టణానికి చెందిన ఐతా వెంకటేష్ అనే నేరస్తుడు గత కొంతకాలంగా గోదార్ఖనిలోని తాళం వేసి ఉన్న ఇండ్లను టార్గెట్గా పెట్టుకొని మధ్యాహ్న సమయంలో తాళం వేసిన ఇండ్ల పరిసర ప్రాంతాలలో రెక్కి నిర్వహించి రాత్రి సమయాల్లో ఆ ఇంటి తాళాలు పగలగొట్టి ఇంట్లోకి ప్రవేశించి దొంగతనాలు చేయడం వృత్తిగా పెట్టుకున్నాడు. దొంగలించిన సొమ్మును సరదాల కోసం విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ హైదరాబాద్, వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో తిరుగుతూ డబ్బులను విచ్చలవిడిగా ఖర్చు చేస్తూ ఉంటాడని, ఈ మధ్య కాలంలో దొంగతనాలు ఎక్కువ జరుగుతున్న కారణంగా రామగుండం సిపి శ్రీనివాస్ ఐపీఎస్, పెద్దపల్లి డీసీపీ చేతన ఐపీఎస్ ఆదేశాలతో గోదార్ఖని ఏసీపీ మడత రమేష్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుని 3 క్రైమ్ టీంలను ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షించి నేరస్తుడు ఐతా వెంకటేష్ ను క్రైమ్ టీమ్స్ పట్టుకోవడం జరిగిందని గోదార్ఖని 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ప్రెస్ మీట్ నిర్వహించి వివరాలను వెల్లడించారు. వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేనారెడ్డి, అసిస్టెంట్ ఇన్స్పెక్టర్ రవీందర్ ఆధ్వర్యంలో క్రైమ్ టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ క్రైమ్ టీం చాలా చాకచక్యంగా ప్రయత్నం చేసి పట్టణంలో జరుగుతున్న దొంగతనాలను పరిశీలించి ఈ దొంగతనాలు పాత నేరస్తుడైన ఐతా వెంకటేష్ అనే అతను చేస్తున్నాడు అనేది కనిపెట్టి అతను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఈ దొంగతనాల ద్వారా అతను దగ్గర నుంచి తీసుకున్న సొత్తును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. దొంగతనాలతో అతను ఒక కారును కొనుక్కొని జలసాలకు ఉపయోగించుకునే క్రమం లోపల అతని దగ్గర నుంచి ఒక రెడ్ కలర్ శాంత్రో కారు, తర్వాత 2 మొబైల్ ఫోన్స్, 20,000 క్యాష్ మరియు 130 గ్రాముల వెండి వస్తువులను కూడా స్వాధీనం చేసుకొని అతను ఈరోజు కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఈ సందర్భంగా గోదావరి పట్టణ ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే, మీకున్న విలువైన వస్తువులను వీలున్నంత వరకు బ్యాంకు లాకర్లలో కానీ లేకుంటే సేఫ్ ప్లేస్ లోపల పెట్టుకోవాలి. పోలీసులు సూచించినటువంటి జాగ్రత్తలను పాటించి, ఒకవేళ మీరు చాలా రోజులు కనుక దూర ప్రాంతాలకు వెళ్ళినట్టయితే మా పోలీస్ స్టేషన్లో ఇన్ఫార్మ్ చేసినట్టయితే ఆ చుట్టుపక్కల మేము నిఘా పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఇది దయచేసి మాకు కోఆపరేట్ చేయాల్సిందిగా కోరుతాం. శుక్రవారం శ్రీ జేసీ అశ్విత్ రెడ్డి శాసనసభ్యులు మరియు శ్రీ జేఏసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రి అనంతపురం జిల్లా వారు 379 గ్రామాలలో తయారు చేసిన బంగారు కుర్మ సింహాసనం మరియు 249 గ్రాములతో తయారు చేయించిన బంగారు పల్లెమును దేవస్థానముకు సమర్పించారు. అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో దాతలు ఈ కూర్మ సింహాసనం మరియు ఈ పల్లెమును కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం శ్రీనివాసరావు, అమ్మవారి ఆలయ ప్రధాన అర్చకులు శ్రీ మార్కండేయ స్వామి వార్లకు అందజేయడం జరిగింది. అనంతరం వారికి వేద ఆశీర్వచనములతో శ్రీ స్వామి అమ్మవార్ల శేష వస్త్రాలను, ప్రసాదాలను అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సలహా కార్యనిర్వహణ అధికారి బి మల్లికార్జున్ రెడ్డి, ప్రజా సంబంధాల అధికారి టి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు.
హన్మకొండ బాలసముద్రంలోని కాలోజీ కళాక్షేత్రం ఆడిటోరియంలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో విద్యారణ్య ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల స్వర్ణోత్సవాలను పురస్కరించుకొని సంగీత నృత్య కార్యక్రమాలు నిర్వహించారు. త్యాగరాజ ఆరాధన కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన ఈ వేడుకల్లో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య ముఖ్య అతిథిగా పాల్గొని హైదరాబాద్ నుంచి వచ్చిన కళాకారులతో పాటు స్థానిక కళాకారులు కళాశాల అధ్యాపక బృందంతో కలిసి త్యాగరాజ కీర్తనను ఆలపించారు. అదేవిధంగా హైదరాబాద్కు చెందిన పలువురు కళాకారులతో పాటు స్థానిక కళాకారులు పలు త్యాగరాజ కీర్తనలు ఆలపించగా కలెక్టర్ తిలకించారు. స్థానిక కళాకారులతో పాటు హైదరాబాద్కు చెందిన కళాకారులు త్యాగరాజ కీర్తనలు ఆలపించి సంగీత అభిమానులు అలరింపజేశారు. Please join your hands together and give them a big round of applause. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ వారి ఆధ్వర్యంలోని విద్యారణ్య సంగీత నృత్య కళాశాల గత 50 సంవత్సరాలుగా ఓరుగల్లు జిల్లా వాసులకు శాస్త్రీయ సంగీత నృత్య కళల్లో శిక్షణ ఇస్తూ వచ్చింది. 9 మందికి గురుకుల సాంఘిక సంక్షేమ పాఠశాలలో శ్రీ త్యాగరాజ స్వామి గారు 170, అలాగే డాక్టర్ కె స్వరూపరావు మేడం గారు ఎండి అందరూ కోరుతున్నాం. దయచేసి అందరూ కూర్చోవాలి. సూత్రపు నవ్య గారు కూడా కొంచెం మహాశివరాత్రి ఏర్పాట్ల పర్యవేక్షణలో భాగంగా శుక్రవారం సాయంకాలం కార్యనిర్వహణ అధికారి ఎం శ్రీనివాసరావు సంబంధిత అధికారులతో కలిసి పాతాళగంగను పరిశీలించారు. ఈ సందర్భంగా పాతాళగంగలో బ్యారికేడ్లను, జల్లు స్నాన ఏర్పాట్లు, దుస్తులు మార్చుకునే గదులు, శౌచయశాలలు మొదలైన వాటిని కార్యనిర్వహణ అధికారి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్యనిర్వహణ అధికారి వారు మాట్లాడుతూ పాతాళగంగ వద్ద ఎప్పటికప్పుడు నీటి మట్టాన్ని అనుసరించి అవసరమైన చోట్ల దృఢమైన బ్యారికేడింగ్ ఏర్పాటు చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే పాతాళగంగ వద్ద ఏర్పాటు చేసిన బ్యారికేడింగ్ ను సంబంధిత అధికారులు తరచుగా పరిశీలిస్తుండాలని అన్నారు. వృద్ధులు, చిన్నపిల్లలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా పాతాళగంగ స్నానఘట్టాల ఎగువ భాగంలో జల్లు స్నానం ఏర్పాట్లు గత సంవత్సరం కంటే అధికంగా ఉండాలని అన్నారు. ఈ సందర్భంగా అక్కడి ఈత నిపుణులతో మాట్లాడుతూ పలు సూచనలు చేశారు.
బాలబాలికలు సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని పాలకుర్తి సిఐ గట్ల మహేందర్ రెడ్డి సూచించారు. శుక్రవారం పాలకుర్తి హైస్కూల్ ఆవరణలో గర్ల్ చైల్డ్ ఎన్విరాన్మెంట్ క్లబ్ పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ బాలికలు స్వయం సమృద్ధి సాధించే దిశగా ముందుకు సాగాలన్నారు. సైబర్ నేరాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. చదువులపై ప్రత్యేక శ్రద్ధ సారించాలని, తమ లక్ష్యాలను నెరవేర్చుకునే దిశగా ముందుకు సాగాలని హితావు పలికారు. ఈ కార్యక్రమంలో ప్రొబేషనరీ ఎస్ఐ రాజేందర్, ప్రభుత్వ వైద్యాధికారులు డాక్టర్ సిద్ధార్థరెడ్డి, డాక్టర్ స్వప్న, ఆరోగ్య ఆశా కార్యకర్తలు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చిన్నాభిన్నం చేసి అన్ని రంగాలను అందపాతాళంలోకి నెట్టేసిన జగన్ రెడ్డి నేడు కూటమి ప్రభుత్వంపై విషం చిమ్మడం విడ్డూరంగా ఉందని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కూడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చెప్పిన అబద్ధాన్నే మరలా చెప్పడం, అబద్ధాలను నిజాలుగా చిత్రీకరించడంలో జగన్ రెడ్డి ఆరితేడారని ధ్వజమెత్తారు. 4 సార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తిని సంబోధించిన తీరు జగన్మోహన్ రెడ్డి సంస్కారహీనుడా అనడానికి నిదర్శనమని, చంద్రబాబును ఏకవచనంతో సంబోధించడాన్ని తీవ్రంగా ఖండించారు. ఆర్థిక ఉగ్రవాదైన ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడడం విడ్డూరం. లక్షల కోట్లు లూటీలు చేసిన 31 క్రిమినల్ కేసులో నిందితుడు ప్రజలకు సమాధానం చెప్పలేకపోయిన వ్యక్తి విలువలు, విశ్వనీయత, విధ్వంసాల గురించి మాట్లాడడం హాస్యాస్పదమని ఎద్దేవా చేశారు. పార్టీ అధికారం ఉంది. ఆ రోజు నువ్వు తప్పు చేసావు. దేశంలో ఉన్న డబ్బంతా దోసుక తిన్నావు. 44,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి నీచుడు నువ్వు. ఈడీ కూడా క్లియర్ చేసింది, నువ్వు డబ్బు కొట్టేసినట్ల. అందుకని 16 ఏళ్ళు జైల్లో ఉండి ఆ రోజు ఆ ప్రభుత్వం నువ్వు తప్పు చేసింది, ఒకటి లోపల పడేసింది. నువ్వు మాట్లాడితే నిన్నెందుకు లోపలేస్తారు? ఊరక తప్పు చేసినావు కాబట్టి ప్రజల తొమ్ము దోచుకున్న నీచుడు నువ్వు. నీ మళ్ళా చంద్రబాబు నాయుడు పేరు ఎత్తుతావా? చంద్రబాబు నాయుడు పేరు ఎత్తడానికి అర్హత లేదు, నీకు ఆ ముఖమే లేదు. అందుకని ఈరోజు కూడా మళ్ళా అడుగుతున్న నీవు జగన్మోహన్ రెడ్డి పదే మా నాయకుని పేరు ఎత్తి అబాసుపాలు కావద్దు. అబాసుపాలు ఇలా రాష్ట్రంలో ఒక చాతగాని దద్దమ్మని నిలిచిపోయావు. మేము ఒకటే చెప్తున్నాం, నువ్వు మళ్ళా ఏమంటావు? కార్యకర్తల సమావేశంలో నీవు మీ పార్టీ నాయకులతో కార్యకర్తలతో ఏమైతే నన్ను చంద్రబాబు నాయుడు కానీ ఏమి కానీ వేస్తే 3 నెలలేస్తారు, మళ్ళా వస్తా, మళ్ళా ముఖ్యమంత్రి. నీ ముఖం కాలం నువ్వు ముఖ్యమంత్రి అవుతావు. ఇంకా నీ జీవితంలో రాజకీయ చరిత్ర సమాధి తొందరలో. ఇంకా నీవు ముఖ్యమంత్రి సమస్య లేదు. నీవు మళ్ళా తొందరగా ఇవాళ ప్రజల సొమ్ము దోచుకున్నటువంటి డబ్బులు ప్రభుత్వంలో 5 ఏళ్ళు ప్రజల సొమ్ము దోచుకుని నీచుడవు నువ్వు. మళ్ళా జైలు పోయేదానికి సిద్ధంగా ఉండు. నీ మీద ఎంక్వైరీలు జరుగుతున్నాయి. ఇసుక దొంగతనం, మైనింగ్ దొంగతనం, అదే మీద లిక్కర్ మాఫియా, ఈ దొంగతనాలు చేసేవి. ప్రజల సొమ్ము దోచుకొని ఇలా పందికొక్కులాగా దోచుకొని మెక్కావే. ఈ డబ్బంతా ఎందుకు కక్కికూడదు? ప్రజలు ఎందుకు నిన్ను అందుకని నిలదీసి ఏ విధంగా నీకు దెబ్బ కొట్టారో ఓటరు ఇప్పుడు సైలెంట్గా చిత్తుగా ఓడించి 2 నామాలు పెట్టారు. నీకు ప్రజలు ఇంకా సిగ్గురా లేదా? మళ్ళా అధికారం వస్తావా? మళ్ళా అధికారం వచ్చి
తెలుగుదేశం పార్టీని నాయకులను కథ తెలుస్తావా? ఇవాళ కార్యకర్త మీ కార్యకర్తలకు ఏం చెప్పావు? తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వదిలిపెట్టాను, వాళ్ళ కథ చూస్తాను, వాళ్ళ నాయకుల కథ చూస్తాను, వచ్చేది నేనే ముఖ్యమంత్రిగా అని సుల్లగుతలు కూస్తున్నావు నువ్వు. నీ పార్టీల నాయకులు కాపాడలేని ఒక దద్దమ్మవు నువ్వు. నీ పార్టీలో ఉన్న నాయకులు కానీ ఎంపీలను కూడా రక్షించుకొని ఉండబెట్టుకోలేక, బయటికి పోతుంటే నిలబెట్టుకోలేక కూడా శాతగాని దద్దమ్మవు నీవు. నీవు ఈరోజు చంద్రబాబు గురించి మాట్లాడతావా? మా చంద్రబాబు నాయుడు కానీ, మా నాయకుడు, యువ నాయకుడు మా లోకేష్ బాబును కానీ మాట్లాడడానికి అర్హత లేదు. ఈరోజు లోకేష్ ఈరోజు దేశంలో కూడా ఎక్కడెక్కడ కొత్త పరిశ్రమ తేవాలి, రాష్ట్రంలో విదేశాలతో అందరితో మాట్లాడి, ఎక్కడెక్కడ వాళ్ళ నాయకులు అక్కడ లీడర్లతో మాట్లాడి, ప్రభుత్వాలతో మాట్లాడి ఈ పరిశ్రమ తెచ్చేదానికి తగతగలాడుతూ చంద్రబాబు నాయుడు లోకేష్ గారు కష్టపడుతుంటే ఆయన ఓర్చలేక పరిశ్రమలు వస్తున్నాయి, ఆదాయం పెరుగుతుంది, ప్రజలు ఆకర్షిస్తున్నారు, ప్రజలు ఇలా సంతోషపడుతున్నారు. ఎన్ని పరిశ్రమలు వస్తున్నాయో నీకేం తెలుసు? ఆ పరిశ్రమలు వచ్చిన తర్వాత యువతకు ఇవాళ ఉద్యోగాల కోసం ఎంతమందికి వస్తుందో నీకు తెలుసా? అదేవిధంగా చంద్రబాబు నాయుడు పథకాలన్నీ చాతగానితనంగా ఇవ్వడం లేదు. ప్రజల మబ్బు పెట్టాడు ఎన్నికల్లో అని చెప్పేసి చెప్తున్నావే, సిగ్గుందా నీకు? ఎన్ని పథకాలు ఇస్తున్నాడు? పథకాలు ఇచ్చి ఇవాళ ప్రభుత్వం నీవు 15 రోజులు 20 రోజులు కూడా ఇచ్చే పరిస్థితి నువ్వు లేవు. 1వ తారీఖు పింఛన్ కానీ ఏదైనా సరే ఏది ఎన్నికల్లో చెప్పాడు అన్ని తూచి ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇంకా నోరు పూసుకొని ఎక్కువ మాట్లాడదు. నీవు ఇంకా రాజకీయ సమాధిగా మీ పార్టీకి నీకే సమాధి కడతారు ప్రజలు. దయచేసి చంద్రబాబు నాయుడు ఇంకొకసారి లోకేష్ పైన, పవన్ కళ్యాణ్ పైన కూడా మీరు మాట్లాడితే మాత్రం మంచిది కాదు. ఇది కూటమి ప్రభుత్వం అంటే ప్రజల పార్టీ, ప్రజలకు అండగా ఉన్న పార్టీ, ప్రజలు రక్షించుకునే పార్టీ. అది ఒక్కటి తెలుసుకొని మాట్లాడు. ఎనుమామ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని 100 ఫీట్ రోడ్లో నిన్నటి రోజు రాత్రి ఫిర్యాదైన అబ్బాస్ ఖాన్ తన లారీలో మిర్చి లోడ్ చేసుకుని రాజస్థాన్ వెళ్లడానికి ట్రాన్స్పోర్ట్ చీట్లను తీసుకుని వెళ్లడానికి ఎనుమామ్ల మార్కెట్ వద్దకు ట్రాన్స్పోర్ట్ ఆఫీస్కి వస్తుండగా మార్గ మధ్యలో 100 ఫీట్ రోడ్ వద్ద కొందరు వ్యక్తులు ఫిర్యాదు మరియు అతని స్నేహితుడు సమీర్లకు చెందిన 2 లారీలను ఆపి మేము ఫైనాన్స్ వాళ్ళమని చెప్పి లారీ లారీని తీసుకువెళ్లాలని చెప్పగా లారీ క్లీనర్ అయిన వసీం వాళ్ళని అడ్డుకుంటుండగా లారీ టైర్ వసీం కాలి మీదుగా వెళ్ళగా వసీం కాలికి బలమైన గాయం కావడంతో వెంటనే లారీ ట్రాన్స్పోర్ట్ వాళ్ళను అక్కడికి పిలువగా నిందితులు ఫైనాన్స్ డబ్బులు కట్టాలని బెదిరించి మా వద్ద గల ₹1,00,000 దొంగిలించుకుపోయారని లారీ డ్రైవర్ అబ్బాస్ ఖాన్ హర్యానా ఫిర్యాదు మేరకు గుర్తు తెలియని వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎన్మామ్ల ఇన్స్పెక్టర్ ఏ రఘువేందర్ రావు తెలిపారు. ఎనిమాముల ఇన్స్పెక్టర్ ఏ రఘువేందర్ తెలిపారు. లారీ ఓనర్ లైక్యత లారీ ఓనర్ లైక్యత లారీ ఓనర్ లైక్యత ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు వెంటనే ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపుల వెంటనే ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు వెంటనే ప్రైవేట్ ఫైనాన్స్ వేధింపులు వెంటనే ప్రైవేట్ ఏజెన్సీల వేధింపులు వెంటనే ప్రైవేట్ ఏజెన్సీల వేధింపులు వెంటనే రక్షణ పోలీసు వారు వెంటనే లారీ ఓనర్ లైక్యత ప్రైవేట్ ఏజెన్సీల వేధింపులు వెంటనే రక్షణ పోలీసు వారు వెంటనే లారీ యజమానుల ఐక్యత లారీ యజమానుల ఐక్యత వరంగల్ జిల్లా ఫైనాన్స్ వేధింపులతో ఏజెన్సీల పేర్లతో గూండాలని రౌడీలని మార్కెట్ల చెలరేగుతూ అవగాహన లేనటువంటి అమాయక లారీ యజమానులని ఇళ్ల మీద దాడిలకు పోకుంటూ లారీలని అర్ధంతంగా రోడ్డు మీద ఆపుతూ దౌర్జన్యంగా పైసలు వసూలు చేయడం జరుగుతుంది. అందులో ఉదాహరణకు భాగంగా నిన్న రాత్రి ఒక మిత్రుడు, మా కుటుంబ సభ్యుడైనటువంటి లారీ యజమాని యూపీ లారీ నిన్న రాత్రిపూట ఆపి దౌర్జన్యంగా 10 మంది కొట్టి డబ్బులు లాక్కొని, అదేవిధంగా ఆయన లారీని ఆయన మీదకి గుద్దడానికి ప్రయత్నం చేయగా ఆయన తప్పించుకోగా ప్రమాదశాత్తు పూర్తి స్థాయిలో కాలు నుజ్జు కావడం జరిగింది. దీన్ని ఉద్దేశించి ఓన్లీ లారీలే కాదు, కార్లు, 2 వీలర్లు అందరూ కూడా ఏజెన్సీల పేర్ల మీద ఇళ్లకు దాడిలకు పోవడానికి ఎలాంటి అధికారం వాళ్ళకి లేదు. ఒకవేళ ఫైనాన్స్ తీసుకుంటే ఫైనాన్స్ కట్టని ఎడల చట్టరీత్యంగా 3 లీగల్ నోటీసులు కోర్టు ద్వారా పంపించి అనంతరం పోలీస్ హెడ్ ద్వారా డైరెక్ట్ బండి సీజ్ చేసుకునే అధికారం వాళ్ళకు ఉంది. గునా ఏజెన్సీ అని ఒక 15-20 మంది గుండాలను పెట్టి చాలా
కుటుంబాన్ని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్న ఆర్కే ఏజెన్సీ, రాజేశ్వరి ఏజెన్సీ, సుమారు ఒక 8 నుంచి 10 ఏజెన్సీలు మార్కెట్లో చెలరేగుతూ సామాన్యులందరినీ ఇబ్బంది పెడుతున్నారు. కానీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా డైరెక్ట్ లారీలని ఇళ్ల మీద రోడ్లపైన లాక్కొని వాళ్ళ యొక్క కుటుంబాన్ని రోడ్డు మీద వేసే గూండాల రౌడీలని తక్షణమే వరంగల్ సిపి గారు వారిపై చొరవ తీసుకొని సామాన్యమైనటువంటి జీవనోపాధి కొనసాగిస్తున్న లారీ యజమానులని కాపాడాల్సిందిగా సిపి గారిని కోరుకుంటున్నాం. సిపి గారినే కాకుండా అదేవిధంగా సామాన్య కార్ల ఓనరే, 2 వీలర్ ఓనర్లు కూడా ఎవ్వరు కూడా ఇంటికి వచ్చి బెదిరించినట్లయితే 100 డైల్ చేసి తక్షణమే పోలీసు వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చి చట్టాన్ని చేతిలో తీసుకునే హక్కు ఎవరికి లేదని చెప్పేసి ఈ యొక్క మీడియా మిత్రుల ద్వారా నేను మెసేజ్ పంపడం జరుగుతుంది. కానీ ఈరోజు 10 మంది నిన్న రాత్రి నా ఒక తోటి లారీ డ్రైవర్ని లారీ ఎక్కియడం, ఆయన జీవితం మొత్తం లారీ కాలు తీసేయడం చాలా బాధాకరం. దాన్ని మేము చింతిస్తున్నాం. వారిని తక్షణమే ఎన్మాల మార్కెట్ పిఎస్లో పిటిషన్ దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వారిని దొరకబట్టి వారిపై కఠిన చర్యలు తీసుకొని నష్టపోయినటువంటి లారీ డ్రైవర్కి వాళ్ళ కుటుంబానికి సాయం చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఢిల్లీ ఎన్నికలు ఫలితాలపై స్పందించిన మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి స్వీకరిస్తున్న విజయం సాధించిన బీజేపీ పార్టీకి కృతజ్ఞతలు. బీజేపీ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతున్నాను. మేము కేవలం ప్రతిపక్ష పాత్రమే కాకుండా ప్రజల కష్టసుఖాల్లో పాల్పంచుకుంటామని అరవింద్ కేజ్రీవాల్ అన్నారు. हम पूरी विनम्रता के साथ स्वीकार करते हैं जनता का निर्णय सर माथे पर। मैं भारतीय जनता पार्टी को इस जीत के लिए बहुत बहुत बधाई देता हूं और मैं उम्मीद करता हूं कि जिस उम्मीद के साथ और जिस आशा के साथ लोगों ने उनको बहुमत दिया है वो उन सभी उम्मीदों और आशाओं पे पूरा उतरेंगे। हमने पिछले 10 साल में जनता ने जो मौका दिया हमें, उन 10 सालों में हमने बहुत सारे काम किए। शिक्षा के क्षेत्र में, स्वास्थ्य के क्षेत्र में, पानी के क्षेत्र में, बिजली के क्षेत्र में और भी अलग अलग तरीके से लोगों को राहत पहुंचाने की कोशिश की उनकी जिंदगी में और दिल्ली के इंफ्रास्ट्रक्चर को भी हमने सुधारने की कोशिश की। अब जो जनता ने हमें निर्णय दिया है, हम न केवल एक कंस्ट्रक्टिव ऑपोजिशन का रोल निभाएंगे बल्कि हम समाज सेवा, जनता के सुख दुख में काम आना, व्यक्तिगत तौर पे जिसको भी जो जरूरत होगी हम लोगों के सुख दुख में हमेशा काम आएंगे। क्योंकि हम राजनीति में कोई सत्ता के लिए नहीं आए, हम राजनीति को एक जरिया मानते हैं जिसके जरिए जनता की सेवा की जा सके, जिसके जरिए लोगों के सुख दुख में काम आया जा सके। वो काम हम करते रहेंगे और हमें आगे भी इसी तरह से जनता के सुख दुख में काम आना है। मैं आम आदमी पार्टी के सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं। वो बहुत शानदार चुनाव लड़े, बहुत मेहनत की, उन्होंने बहुत कुछ सहा इस पूरे चुनाव के दौरान, उन्होंने बहुत शानदार चुनाव लड़ा। इसके लिए मैं उन सबको, सभी कार्यकर्ताओं को बहुत बहुत बधाई देना चाहता हूं। नमस्कार। సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలోని ఐలాపూర్ రాజగోపాల్ నగర్ అసోసియేషన్ సభ్యులతో సమావేశమైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఫ్లాట్లు కొనుగోలు చేసిన బాధితులతో సమావేశమై మాట్లాడుతున్న రంగనాథ్, ఐలాపూర్ గ్రామవాసి, సుప్రీంకోర్టు న్యాయవాది ముకీం హైడ్రా కమిషనర్ రంగనాథ్తో మాట్లాడుతుండగా ఇరువురి మధ్య వాగ్వాదం. తెలుగు వచ్చా అంటూ రంగనాథ్ను ప్రశ్నించిన ముకీం, మీరు చెప్పేది మీరు చెప్పండి, ఓవర్ యాక్షన్ చేయొద్దంటూ హెచ్చరించిన రంగనాథ్, మీరు చెప్పాల్సిన మాట ఎక్కువ మాట్లాడకుండా చెప్పాల్సిన మీ పేరు మీరు అడ్వకేట్ అయితే కనుక ఫస్ట్ లెర్న్ హౌ టు స్పీక్. ఎక్కువ ఓవర్ యాక్షన్ చేశారనుకోండి, డోంట్ ఓవర్ యాక్ట్. మీరు చెప్పాల్సిన పద్ధతి, మీరు చెప్పాలనుకుంది చెప్పండి ప్లీజ్. ప్లీజ్ మీరు చెప్పాలనుకుని చెప్పండి, కానీ ఓవర్ యాక్ట్ ఎక్కువ చేశారనుకోండి ఇట్ విల్ అన్నెసర్లీ ఇన్వైట్ సంథింగ్ ఎల్స్. సో వీ నో హౌ టు ఫాలో ద లా, వీ నో హౌ టు రెస్పెక్ట్ ద కోర్ట్స్, వీ నో హౌ టు ఫాలో ద ప్రొసీజర్స్, వీ నో ఎవ్రీథింగ్. అంతేగాని మీరు తెలుగు చదువుతారా,
ఇంగ్లీష్ చదువుతారా? డోంట్ ఓవర్ యాక్ట్. ఓకే, ప్లీజ్ డోంట్ ఓవర్ యాక్ట్. మీరేమన్నా మీ దగ్గర ఇక్కడ ఏమన్నా ఓవర్ యాక్షన్ చేయొచ్చామో కానీ డోంట్ ఓవర్ యాక్ట్ బిఫోర్ అస్. దిస్ ఈస్ అన్ ఇన్స్టిట్యూషన్ టు ప్రొటెక్ట్ ద అసెట్స్ ఆఫ్ ద పబ్లిక్, రైట్? పబ్లిక్ అసెట్ ప్రొటెక్షన్ వింగ్ ఇది. మీరు నాకు తెలుగు అవుతారా, ఈ ఆర్డర్ కావండి, ఈ ఆర్డర్ అని చూద్దామండి తప్పకుండా. వీ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ద జ్యుడిషియరీ, వీ హ్యావ్ హైయెస్ట్ రిగార్డ్ ఫర్ ద లా. బోత్ ఇన్ లెటర్ అండ్ స్పిరిట్. ఊరినే లా అంటే ఏదో పైన నటించే లాలు కాదు, దాంట్లో ఉన్నటువంటి గూఢార్థాలు, స్పిరిట్ ని అర్థం చేసుకుని చదివే లా గురించి మేము దాని గురించి మాట్లాడతాం. అర్థమైందా? లా అంటే స్పిరిట్ అండ్ ఆల్సో ఇన్ లెటర్. దట్ ఈస్ వాట్ వీ విల్ రెస్పెక్ట్. ఓకే, ఫస్ట్ ట్రై టు అండర్స్టాండ్ దట్. ఓకే, రైట్. మరో విషయంలో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.